ఏంది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2000 సంవత్సరంలో 2002, 2003 ఆ సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇవాళంతా పెద్ద సిటీ అయింది. ఆడ చుట్టూ అదంతా లంబాడి తండాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ లంబాడి తండాల దగ్గర నుంచి ఆ 4 లక్షలకు 3 లక్షలకు ఆ రోజు బియ్యమారోడు భూములు కొనుగోలు చేసుకొని శంషాబాద్ని ఏర్పాటు చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు ట్రిలియన్ డాలర్స్ రూపంలో వాళ్ళు దాచిపెట్టుకుంటుంటే అక్కడ భూములు కోల్పోయినటువంటి లంబాడీలు ఇవాళ హైదరాబాద్లో అడుక్కొని తింటున్నారు. ఆ లంబాడీలు ఇవాళ ఆటోలు దొరుకుంటారు భూములు కోల్పోయినారు. వాళ్ళు వేరే వ్యవసాయం, లంబాడీ జాతికి వ్యవసాయం తప్ప ఇంకో పని రాదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భూమి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఇండస్ట్రీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రైతాంగం భూమి కోల్పోవాల్సిన అవసరం వస్తే ఆల్టర్నేట్ భూములు చూపించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు, ఈ చట్టాలు ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేయట్లేదు చట్టసభలు అని చెప్పేసి వాళ్ళ గిరిజనులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంచెం పేపర్ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకు ఏ రకంగా ఆల్టర్నేట్ అవకాశాలు చూపిస్తున్నారని చెప్పేసి చూపించకుండా అడ్డగోలుగా నియంతృత్వంగా నోటిఫికేషన్స్ ఇవ్వడం, కలెక్టర్ కలెక్టర్ మీద దాడి జరిగింది. దాడి జరిగిన దాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి, రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. నేనైతే ఖండించాలనుకోవట్లేను. కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండించడం కంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక కలెక్టరు ఎవరి వైపు ఉండాలి? ఫార్మా కంపెనీల వైపు ఉండాలా లేదా ప్రజల వైపు ఉండాలా? కలెక్టర్ ప్రజల వైపు ఉండాలా, ముఖ్యమంత్రి వైపు ఉండాలా అంటే ప్రజల వైపే కలెక్టర్ ఉండాలి. కలెక్టర్ ఉండదే ప్రజల కోసం, ప్రజల అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆ జిల్లా పరిధిలో ఆ ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వానికి చెప్పే ప్రతినిధి ఆయన. కనీసం సమాచారం లేకుండా, ఆయన ఎవరో చెప్పకుండా దొంగలు వచ్చినట్టు వస్తే దాడి చేయకుండా ఏం చేస్తారండి? ఎవరు వస్తున్నా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ భూములు కొద్దిగా ఉన్నటువంటి చిన్న చిన్న కంతాలను ఎకరం అరెకరం గుంజుకోవడానికి దొంగలాగా వస్తే దాడి చేస్తారు. అవి మనిషి లక్షణం. అది అందులో గిరిజనులు మరింత అగ్రెసివిటీతో ఉంటారు. వాళ్ళకి అది తప్ప ఇంకొక బతుకు తెరువు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు కోల్పోతే అటువంటి అగ్రెసివిటీ న్యాచురల్గానే వస్తుంది. అది కాబట్టి కలెక్టర్ అట్లా పోకుండా ఉండాల్సి ఉండే, కలెక్టర్ ఎవరు చేయాల్సి ఉండే, కలెక్టర్ వస్తున్న టంకా కొట్టియాలి. ఏం అక్కడ గ్రామ పంచాయతీ లేదా, అక్కడ మండల పరిషత్ లేదా, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే లేడా, స్థానికంగా తహసీల్దార్ లేడా? వాళ్ళంతా ముందే ఆ ప్రజలను ఎవరు చేయాలి? రేపు కలెక్టర్ వస్తున్నాడు, మీ బాధలు ఉంటే చెప్పండి. కలెక్టర్ వచ్చే అధికారం మా భూములు గుంజుకోవడానికి వస్తున్నారని చెప్పేసి భయభ్రాంతులు కూడా వాళ్ళు జస్ట్ తిరుగుబాటు చేయాలి. కొంచెం చిన్న తిరుగుబాటు. ఎవరిని చంపిర్రా? వాళ్ళ దగ్గర మరణాయుధాలు ఏమైనా దొరికినాయా? రాళ్లతో కొట్టిర్రా? ఏదో కొంచెం చిన్న అలజడేది, దాన్ని ఆసరా చేసుకొని ఆ లంబాడీ తండాలని ఇతర ప్రాంతాల మీద ఈ రాజ్యం ప్రదర్శించిన ఆకృత్యాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గమైనవి, అప్రజాస్వామికమైనవి, చట్టానికి విరుద్ధమైనవి. అసలు ఆ కలెక్టర్ మీదనే కేసు పెట్టాలి, అట్రాసిటీ కేసు. ఆ ఎమ్మెల్యే మీద పెట్టాలి కేసు, ముఖ్యమంత్రి తమ్ముడి మీద పెట్టాలి కేసు.